శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి జాతకులకి 2023 డిసెంబర్ 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి చివరి 11 రోజుల్లో 2023లో ఉన్నటువంటి చివరి 11 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. 2023వ సంవత్సరం ఇంకా నిష్క్రమించబోతున్నది 11 రోజుల్లో. కనుక 24x11 ఆ తర్వాత 2024 రాబోతున్నది. మరి దీనికి వీడ్కోలు చెప్పాలి, దాన్ని స్వాగతించాలి. ఈ వీడ్కోలు చెప్పేటప్పుడు, స్వాగతించేటప్పుడు కించిత్ ఘర్షణ కూడా ఉంటుంది. ఎదుటి వ్యక్తులతో కాదు, కుటుంబంలో కాదు, మీలోనే ఒక ఘర్షణ అనేది ఉంది ఈ 11 రోజుల్లో. అదేం పెద్ద సమస్యాత్మకం కాదు, కొంచెం ఆలోచనలు పెరుగుతాయి. ఆలోచనలు పెరగటంతో మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి ప్రారంభమై 23వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 3:09 వరకు, అంటే 21, 22, 23 ఫుల్ డే అనుకుందాం. దేదీప్యమానంగా ఉంటుంది. 50%తో స్టార్ట్ అవుతారు. ఇది సరిపోదనుకుంటారు. 60 అయితే బాగుండే అనుకుంటారు. 60 వస్తుంది, ఇంకో 5 or 6 వస్తే బాగుండే, 75 వెళ్ళిపోతారు. ఒక చిన్న మాట, స్టాక్ మార్కెట్ వ్యవహారాలకు జరిగిపోతారు. వద్దు, స్పెక్యులేషన్ జోలికి వద్దు. మీ ఇతర కార్యక్రమాల వైపు, మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మీ చేసేటువంటి క్రియా విధానంలో కావచ్చు, పాచికలాటలు కాదు. కానీ 2028లో ఏ విధంగా పాచికలు కదపాలి, అక్కడ పాచికలు అంటే ఏమిటి? మీ లైఫ్ స్టైల్ కావచ్చు, మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మీరు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు. కొంచెం మీ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి. పావులు కదపాలి. పెద్దలతో ఏ విధంగా ట్యాకిల్ చేసి పబ్బం గడుపుకోవాలి. అక్కడ పబ్బం అంటే పరోక్షంగా మీ కార్యం సఫలం ఏ విధంగా చూసుకోవాలి. సహ ఉద్యోగులు ఎక్కడన్నా ఆటంకాలు క్రియేట్ చేస్తే చాలా జాగ్రత్తగా వాటి పీట ముడులు విప్పుకుంటూ వెళ్ళాలి. దానికోసంగా 21, 22, 23 ఈ 3 రోజుల్లో కొంతవరకు మీ యొక్క మెదడుకి పదును పెట్టాలి. అక్కడ కార్యక్రమాలు ఉన్నా లేకున్నా కూడా 2024 మొత్తం మీద ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ మొత్తం 12 నెలల్లో ఏమిటి ఎట్ ఎ గ్లాన్స్, ఒక ఓవర్ వ్యూ, ఏరియల్ వ్యూ మీ మనసులో థింక్ చేయండి. ఆ థింక్ చేస్తూ పావులు కదపడానికి, నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మొత్తం మీద 21, 22, 23 3 కూడా చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్ళటానికి, అవకాశాలని అందించే విధంగా ఉండటానికి పరిస్థితులన్నీ కూడా సహకరిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 23వ తేదీ ఆ రోజు ముక్కోటి ఏకాదశి. ఉత్తరధార దర్శనం చక్కగా చేసుకోండి. పండగ వాతావరణం. తిరిగి 2024లో ముక్కోటి లేదు. దసరా వస్తుంది, సంక్రాంతి వస్తుంది, ఉగాది వస్తుంది, వినాయక చతుర్థి వస్తుంది, దీపావళి వస్తుంది. ముక్కోటి మాత్రం లేదు. 2025లోనే మరి తిరిగి ముక్కోటి. కనుక ఈ ముక్కోటిని చక్కగా ప్రశాంతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 23వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 3:09 నుంచి, అంటే తెల్లవారితే 24 దగ్గర నుంచి 26వ తేదీ ఉదయం 9:57 వరకు మీరు చేసే ప్రతి పనికి ఎక్కడో ఎవడో ఏదో ఒక ఆటంకం క్రియేట్ చేస్తుంటే ఒక్కోసారి మీ అంతనే మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ప్రోగ్రామ్ అనుకుంటారు, వెళ్దాం అనుకుంటారు, ముఖ్యమైన ఫైల్ ఎక్కడ మర్చిపోతారు, లేకపోతే కీస్ మర్చిపోతారు, లేకపోతే ఏటీఎం కార్డు, లేకపోతే ఏదో కార్డు మర్చిపోవటమో ఏదో చేస్తుంది. చేసిన కారణంగా చేసిన పని అంతా వృధా అయిపోతుంది. ఒక్కోసారి ఫ్లైట్ కోసం వెళ్ళాలనుకుంటారు, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు, సమయానికి మీ దగ్గర మీ ఐడి కార్డులు మిస్ అయిపోయి ఉంటాయి. సెల్ ఫోన్ అంతా వెతుకుతారు. అప్పుడు ఎవరికో ఫోన్ చేద్దాం అనుకుంటారు,
వాళ్ళు పంపాలంటే అక్కడ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. టెన్షన్. సో మీకు ఏమైనా ఫ్లైట్ టికెట్స్ ఉండి ఆ రిజర్వేషన్స్ కనుక ఆ సమయంలో ఉంటే అన్నీ ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం అనవసరంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం వస్తే ఒక్కోసారి ఫ్లైట్లో మీ ప్రయాణం కూడా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దానివల్ల అన్నీ ఉంటాయి. సో ఐడి ప్రూఫ్ కనుక కొంచెం జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయాలి. సమస్య ఏం కాదు, టెన్షన్ పడుతుంటారు. బీపీ పేషెంట్స్ అయితే వారి టెన్షన్ అంతా ఇంత కాదు, హడావుడి పడుతుంటారు. కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్, 26వ తేదీ ఉదయం 9:57 ప్రారంభమై 28వ తేదీ సాయంత్రం 6:38 వరకు ఉన్నటువంటి సమయం అంతా ప్రశాంత వాతావరణం, మృష్టాన్న భోజనం, ఏదో తీపి తీపి వార్తలు వస్తున్నట్టుగా అనిపిస్తుంటాయి. ఆ వార్తలు వచ్చిన వార్తలు నిజమేనా కాదా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంటాయి. ఇది ఏమైనా ట్రంక్ రోడ్డు వార్తలా, ఏమైనా ట్రంక్ రోడ్డు హల్చల్ చేస్తున్నాయా? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తుంటాయి, అవి నిజానిజాలు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాంటి వార్తలు ఇవి అని రకరకాలుగా మల్లగుల్లాలు పడుతుంటారు. ఒక విధంగా మీరు ప్రశాంత వదనంతో ఉంటారు. మంచి మెరుగైనటువంటి ఆలోచనలు అందించేవారు కూడా తోడయ్యే అవకాశాలు వస్తాయి. మిరాకిల్స్, కొంచెం షార్ప్ ఐడియాస్, ఇలాంటి వారికి మీరు పెద్దపీట వేస్తారు. ఆ టైంలో 27, 28 ఈ 2 రోజులు కూడా మీ ఐడియాస్ చాలా షార్ప్గా ఉంటాయి. ఒక విధంగా ప్రశాంతంగా ఉంటారు, సుఖ సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇబ్బంది వ్యవహారం ఎక్కడ లేదు. వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దాని తర్వాత రకరకాల ఆలోచనలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే 28వ తేదీ సాయంత్రం 6:38 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటిదంతా కూడా ఇది 80-20గా ఉంటుంది. 80 ఏమిటి? 80 అన్ఫేవరబుల్, 20 ఫేవరబుల్. 29, 30 కూడా ఇది ఎందుకు పనికి రాకుండా ఉంటాయి. ఏంటబ్బా ఇట్లా అయిపోయింది పరిస్థితి అంతా కూడా. పరిస్థితి అంటే ఏమనిపిస్తుంది? టైంకి ఫైనాన్స్ అనేది దగ్గర రాకుండా దూరంగా ఉంటుంది. చెప్పిన వారు ముఖం చాటేస్తారు. ఎవరు చెప్తారు? ఎవరు మీకు రావాల్సిన డబ్బు ఇచ్చేవారు కావచ్చు, లేదా మీరు ఎవరినైనా అప్పు అడగవచ్చు. సో మీకు ఇవ్వవలసిన వారే ముఖం చాటేయవచ్చు. మీరు ఎవరినైతే డబ్బు అడుగుతారో, రుణం అడుగుతారో వారు ముఖం చాటేయవచ్చు. దానివలన పరిస్థితి భంగమయ్యే అవకాశాలు వస్తాయి. ఆవేశం దానికి తోడుగా నిలబడుతుంది, నేనున్నాను అంటూ. కనుక ఇక్కడ ఆవేశానికి పెద్ద పీట వేయవద్దు. కుటుంబ వ్యక్తులతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడే ప్రతి నిమిషం కూడా చాలా సున్నితంగా మాట్లాడండి, సబ్మిసివ్గా మాట్లాడండి. ఏదో ఒకటి పెట్టుకొని మరొకటి మాట్లాడుతున్నారని వినేవారు అనుకుంటారు. కనుక కుటుంబ వ్యక్తులతో సరదాగానే మాట్లాడండి. ఒకవేళ ఇన్కేస్ మీకు కోపం వచ్చిందనుకోండి, ఆ కోపాన్ని తెలియకుండా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. అది ఎప్పుడు 29, 30 తేదీల్లో. ఇక చివరిగా ఉన్నటువంటి 31వ తేదీ ఉందే, ఇది 20% ఇది కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువులతో కొంచెం ఫోన్లో కానీ ఫేస్ టు ఫేస్ కానీ మాట్లాడండి. ఎందుచేతనంటే వెళ్ళిపోతున్నది 31వ తేదీ అర్ధరాత్రితోటి నిష్క్రమించబోతుంది 2023. ఆ తర్వాత 2024. ఇంకా సంఖ్యాశాస్త్రజ్ఞులు అంటారు 2024. 2 + 0 + 2 + 4 = 8. 8 అంటేనా ఇది శని సంఖ్య, చాలా ప్రమాదకరమైన సంఖ్య. ఈ వార్తలు ఎక్కువ వినపడుతుంటాయి సోషల్ మీడియాలో. అఫ్కోర్స్ వాళ్ళ సంఖ్యాశాస్త్రం బట్టి వాళ్ళు చెప్పుకుంటూ వస్తుంటారు, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అది ఇది అని. కానీ గ్రహచార స్థితిగతులు వేరు ఉంటాయి, వాటిని బట్టి మనం తెలుసుకోవాలి.
కనుక ఈ 31వ తేదీ కొంతవరకు సోదరులతో సోదరీమణులతో బాగా ముచ్చరించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ 31వ తేదీ ఆ రోజు ఆదివారం, మఖా నక్షత్రం, చంద్రుడు చక్కగా అనుకూలంగా కేతు నక్షత్రంలో ఉన్నట్టుగా సంచారం చేస్తుంటాడు. అయితే మీరు గమనించవలసింది ఏమిటి అంటే, తోబుట్టువుతో మాట్లాడే సమయంలో ఒక్కోసారి తోబుట్టువుల దగ్గర నుంచి కొంత అది ఎలా ఉంటుంది, ఎలాంటి మాట అంటే సన్యాసం తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఆ మాటలు ఒక్కోసారి మీకు కొంచెం విరక్తి భావంతో వస్తున్నాయా అనిపిస్తుంటాయి ఆన్సర్స్. మొత్తానికి ఆ రోజు బాగుంటుంది, కానీ విరక్తి భావంతో వారు ఏమైనా చెప్తున్నారా, మీరు విసిగి వేసారిపోతే, మీరు ఎప్పుడు ఏదో కొంచెం విసిగి వేసారిపోతే మాట్లాడతారే, ఆ విధంగా ఏమైనా వారు మాట్లాడుతున్నారా? కాబట్టి వారు ఎందుకు మాట్లాడుతున్నారు, వారి ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని కూడా కొంచెం గ్రహించడానికి ప్రయత్నం చేయండి. అది 31వ ఆదివారం. ఆదివారం సాయంత్రం చిన్న పరిహారం చెబుతాను. ఆదివారం సాయంత్రం రాహుకాలం తెలుసు కదా, 4:36 రాహుకాలం. కొద్దిగా చింతపండు, నిమ్మకాయ కొడద్దు, కొద్దిగా చింతపండు కొద్దిగా తీసుకోండి. ఎంత 2 మినప గింజలంతా తీసుకోండి. ఆ టైంలో నాలుకతో వేసుకుని చప్పరిస్తున్నది ఆ చింతపండు రసాన్ని, అలా ఆస్వాదిస్తుండండి. కొంతవరకు ఉపశమనం కలుగుతుంది, ఇబ్బంది లేకుండా సానుకూలంగా పరిస్థితులు ముందుకు వస్తున్నాయి. ఇక నక్షత్ర ప్రకారంగా ఉన్నటువంటి సమయాలు తెలుసుకుందాం. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 22వ తేదీ రాత్రి 9:36 నుంచి 23వ తేదీ రాత్రి 9:19 వరకు అనుకూల సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. ఇది విసర్జనీయ సమయాలు, రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 23వ తేదీ రాత్రి 9:19 ప్రారంభమై 24వ తేదీ రాత్రి 9:19 వరకు, నియర్లీ 24 అవర్స్, 23 రాత్రి 9:18 నుంచి 24వ తేదీ రాత్రి 9:19 వరకు, అంటే 24 గంటల 1 నిమిషం. ఇది అనుకూల సమయం కాదు. ఇక పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన మిథున రాశి జాతకులకి 24వ తేదీ రాత్రి 9:19 నుంచి 25వ తేదీ రాత్రి 9:39 వరకు, ఇది కూడా వారికి అనుకూల సమయం కానే కాదు. ఇక నక్షత్రాల ప్రకారం అయిపోయింది కదా. ఇక ఏ నక్షత్రంలో జన్మించిన వారైనప్పటికీ ఈ 11 రోజుల్లో 3 సమయాలు ఉన్నాయి. ఆ 3 సమయాలు ఎప్పుడెప్పుడంటే ఇవి అనుకూలం కానటువంటి సమయాలు, విసర్జన సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్. అది మొదటిది 22వ తేదీ రాత్రి 7:42 ప్రారంభమై 23వ తేదీ ఉదయం 7:11. ఇది రాత్రి భాగం గడిచిపోయింది, కొంతవరకు ఇబ్బంది లేదు. ఇక రెండవది కంప్లీట్ డే టైమే ఉంది. 26వ తేదీ ఉదయం 5:46 నుంచి సాయంత్రం 5:51 వరకు. ఉదయం 26వ తేదీ ఉదయం 5:46 నుంచి సాయంత్రం 5:51 దాకా, అంటే 12:05, 12 hours 5 minutes ఓన్లీ. నెక్స్ట్ మూడవది 29వ తేదీ రాత్రి 8:47 నుంచి 30వ తేదీ ఉదయం 9:43 వరకు. ఇది కూడా విసర్జనీయ సమయం, అన్ఫేవరబుల్ టైం. కనుక రొటీన్ కార్యక్రమాలను చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ 2023కి ప్రశాంతంగా నిష్క్రమించబోతుంది కనుక వీటికి చెప్పండి. 24వ తేదీకి సంతోషంతో 2024 సంవత్సరానికి సంతోషంతో మనసారా స్వాగతించడానికి మీరు సిద్ధం కావడానికి ప్రయత్నం చేయండి. 31వ తేదీ సాయంత్రం రాహుకాల సమయంలో చింతపండుని కొంచెం టేస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.